పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు మనం అసలు చేయకూడని మిస్టేక్ ఏంటో తెలుసా? పొద్దున్నే నిద్ర లేవడానికి అలారం పెట్టుకొని, అది మోగగానే ఒక నిమిషాలే పడుకొని లేచేద్దాంలే అని ఆఫ్ చేసామా, ఇంకా రోజు అయిపోయినట్టే. ఎప్పుడు ఆ 2 నిమిషాలు కాస్త అరగంట అయిపోతుందో తెలీదు. అక్కడి నుంచి ఇక మన జీవితంలో ఒక చిన్న సైజ్ తుఫానే మొదలైపోతుందనమాట. అన్ని ఉరుకులు పరుగుల మీద చేయాలి. ఆ కంగారు తగ్గట్టుగానే కూర మాడిపోతుంది. ఆ టైంలోనే మనకి బాత్రూమ్ వస్తుంది. పిల్లలు కూడా లేట్‌గా లేస్తారు. వాళ్ళని రెడీ చేయడానికి లేట్ అయిపోతుంది. ఇక వాళ్ళు వెళ్ళేదాకా కంగారు, 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 కంగారు. కంగారుగానే ఉంటుంది. ఎక్కడ బస్ మిస్ అయిపోతుందా అని. ఇక ఈ వర్షాకాలంలో పిల్లలు స్కూల్ అంటే రాత్రంతా వర్షం పడుతూనే ఉంటుంది. పొద్దున కూడా వర్షం పడుతుంది. కదా అని స్కూల్‌కి హాలిడే ఇస్తారులే అనుకుంటే, పొద్దున్న కరెక్ట్‌గా మనం నిద్ర లేచే టైంకి వర్షం ఆగిపోయి ఎండ వచ్చేస్తుంది. పోనీ మన అదృష్టం బాగుండి వర్షం పడుతూనే ఉందనుకో, ఆ స్కూల్ వాళ్ళు స్కూల్ లేదని మెసేజ్ ఎప్పుడో పెడతారు తెలుసా? ఎప్పుడు పెడతారు తెలుసా? మనం లేచి వంట చేసేసి, పిల్లలు కూడా లేపి రెడీ చేసేసి, క్యారేజ్‌లు పెట్టే టైంకి మెసేజ్ వస్తుంది. డ్యూ టు హెవీ రెయిన్‌ఫాల్ టుడే ఈస్ హాలిడే. మనకు హాలిడే కావాల్సిందే ప్రశాంతంగా నిద్రపోవడానికి. అదే పోయిన తర్వాత ఇంకా హాలిడే ఎందుకు? ఈ లేచిన పిల్ల దెయ్యాలు మళ్ళీ పడుకోమంటే పడుకుంటారా? వాళ్ళు మళ్ళీ పడుకోవాలంటే నైట్ అవ్వాల్సిందే. నిద్ర ప్రధానంగా బ్రతికే మాకు అసలు నిద్రే కరువైపోయింది. మీ కష్టం పగవాడికి కూడా